జాగృతి తరపు నుంచి అంటే మీరు కూడా ఎప్పుడైతే మీ అధ్యక్షురాలు ఈ అనుమానం వ్యక్తం చేసారో నా భర్త ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఏదైతే మాట్లాడిన తర్వాత కొంత దీనికి బలం చేకూర్చే పరిస్థితి అయ్యింది. తర్వాత బీఆర్ఎస్ కొంత ఇబ్బందిలో పడింది అనేది వాస్తవమా కాదా? 100% కదా. అంటే సొంత బిడ్డ ఎవరైతే ఆదినాయకుని బిడ్డ ఉందో ఆదినాయకుని యొక్క కుమార్తె సంబంధించినటువంటి ఫోన్లు, అల్లుని ఫోన్లు ఎప్పుడైతే ట్యాపింగ్ చేసిందో వాళ్ళ దుర్మార్గమైనటువంటి చర్యలు బహిర్గతమైనవి. ఒక ఆడబిడ్డ ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఏం తెలుసుకుంటారు, ఏం నిజాలు తెలుసుకుందాం అనుకుంటున్నారు, ఏం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా కవితను కట్టడి చేయాలనుకున్నారు, మరి మీకు అంత గత్యంతరం లేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? వీటన్నిటి కూడా ప్రజల దగ్గర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో టెక్నికాలిటీస్ ని ముందు పెట్టుకొని, కోర్టులు ఇచ్చే తీర్పులను ముందు పెట్టుకొని ఏం జరగలేదు అనేటువంటి అవాస్తవం. ఖచ్చితంగా ఈ యొక్క కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో కవిత గారి యొక్క ఫోన్ తో పాటు అనిల్ రావు గారి యొక్క ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేటువంటి వాస్తవం. రేపు రోజున సిట్ విచారణకు గనక కవిత గారిని కానీ సిబ్బందిని కానీ ఎవరిని పిలిచినా కానీ మేము పోయి నిష్పక్షపాతమైనటువంటి యొక్క సిట్ విచారణకు మేము ఖచ్చితంగా హాజరవుతాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వం గనక హరీష్ రావుతో గనక మిలాఖత్ కాకపోతే సిట్ విచారణ అనేటువంటిది ఇమీడియట్లీ మీరు తేల్చి ముద్దాయిలు ఎవరినో వారు ప్రజా కోర్టులో ప్రవేశపెట్టాలి. మరి ఇంతవరకు ఏ ఒక్క విచారణ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా చేసిందండి? ఇలా కాళేశ్వరం విచారణ జరిగితే కాళేశ్వరం విచారణ ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలతో కాలేదని చెప్పేసి దాన్ని తీసుకుపోయి సిబిఐకి అప్పచెప్పారు. ఇతర అదే విధంగా డ్రగ్స్ కేసు అన్నారు, దాన్ని తీసుకుపోయి సిబిఐ వేరే ఇక్కడ దర్యాప్తు సంస్థలతో కాలేదని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. అనేక కేసులు అన్నింటినీ కూడా మీరు పక్క పెట్టిల్లు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి గతంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. మరి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఇలా కేటీఆర్ గారు డైరెక్ట్ నిన్ను లుచ్చా అని చెప్పి సంబోధిస్తున్నారు. మరి నువ్వు ఎందుకు ఇంకా ఆ విధంగానే స్పందిస్తున్నావు అంటే లోపాయకరకంగా ఇలా సంతోష్ రావు గారితో కానీ హరీష్ రావు గారితో కానీ ఈ యొక్క ఒప్పందాలు ఉన్నాయి. ఇలా హరీష్ రావు గారు మన విచారణలో ఇంకొక మాట మాట్లాడారంట, నేను హోంశాఖ మంత్రిని కాదు, అసలు దాని గురించి నాకు సంబంధం లేదని ఆయన ఒక మాట మాట్లాడారంట. బేసిక్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన ఒప్పుకున్నట్టేనా? నేను ఒకటే అంటున్నాను, నక్క తన వినయాన్ని ప్రదర్శించినంత మాత్రాన, నక్క తన యొక్క జిత్తులను ప్రదర్శించిన మాత్రాన నక్కకుండా పడేటువంటి స్కోప్ అనేటువంటిది వేరే దగ్గర పెరగదు. అది నేనేమంటున్నా, తన జిత్తులను ప్రదర్శించేటువంటి దానికి ఈ రోజు హరీష్ రావు గారికి ఒక అవకాశం వచ్చింది. మొదటి నుంచి కవితకు కూడా ఒక గుంట నక్క అని చెప్తున్నారు. నేనేమంటున్నా, తాను ఏదైతే చేసినటువంటి అంశాలను పైన కట్టుబడి ఉండకుండా కనీసం ఈయాటి వరకు కవితక్క గారు అనేటువంటి ఏ ఒక్క ప్రశ్నకు డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా ఈ ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ సమాధానం చెప్తే ఏం పోతుంది? ఏం కుమ్ములు పోతాయి, ఏం కిరీటాలు పోతాయి? మరి ఇన్ని ఆరోపణలు కవితక్క గారు చేస్తున్నప్పుడు కూడా ఈయాటి వరకు హరీష్ రావు ఎందుకు స్పందించట్లేడు? దానికి సమాధానం చెప్పాలి కదా. నేనేమంటున్నా, తను ఏదైతే దీనికి నేను ముఖ్యమంత్రిని కాదు, నేను హోం మంత్రిని కాదు అన్నప్పటికీ కూడా అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇలా కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో అవినీతిలో నీ భాగస్వామ్యం ఉందని